కాపు యువకుడు గాదే సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ ఎట్టా లొంగిపోయారు. కానిస్టేబుల్ నాని అశోక్ ను సిట్ కార్యాలయానికి తరలించారు. సిఐ నాగరాజ్ అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు అశోక్, నాని. కాపు యువకుడు గాదే సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ ఎట్టా లొంగిపోయారు. కానిస్టేబుల్ నాని అశోక్ ను సిట్ కార్యాలయానికి తరలించారు. సిఐ నాగరాజ్ అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు అశోక్, నాని. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు, లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సురేందర్, చెప్పండి, ఇది ఒక కీలక పరిణామంగా కనిపిస్తోంది. వీరిద్దరూ లొంగిపోయిన తర్వాత సాయికృష్ణ కేసుకు సంబంధించి ఏవైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ తెలిసే అవకాశం ఉందంటారా? అనుశ్రీ, ఇది నిజంగా కీలక పరిణామంగానే చూడాలి. సాయికృష్ణ లాకప్ డెత్ కి సంబంధించి ఇప్పటికే నాగరాజ్ని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత కానిస్టేబుల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కానిస్టేబుల్ నాని, అశోక్ పూర్తిగా పరారులో ఉన్నారు. 4-5 రోజులు బట్టి ఇటు బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా సిట్ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినా వీళ్ళు ఆచూకీ దొరకలేదు. ఇంటికి వెళ్ళి విచారణ చేశారు. సిట్ కి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చినా గానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు అనూహ్యంగా వాళ్ళు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్కి వచ్చారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో అసిస్టెంట్ కమిషనర్ ముందు వాళ్ళు అయితే లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళు దగ్గర నుంచి మరింత సమాచారం రాబట్టే విధంగా సిట్ అధికారులు ప్రశ్నలు ఉంటాయని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకంగా ఇద్దరు వ్యవహరించారు. అశోక్, నాని, ఇద్దరు నాగరాజుతో పాటు అశోక్, నాని, అదేవిధంగా సురేష్ సిఐ నాగరాజుకు సంబంధించి సన్నిహితులు ఉన్నారు. ఆయన నుంచి కొంత సమాచారం ఇప్పటికే రాబట్టారు. వీళ్ళిద్దరూ వస్తే మరింత సమాచారం అసలు సాయికృష్ణ ఎందుకు మార్కాపురం తీసుకొచ్చారు, ఏ కేసులో తీసుకొచ్చారు, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఈ కీలక అంశాలన్నీ కూడా వీళ్ళిద్దరి దగ్గర ఉన్నట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు లొంగిపోవడం హాట్ టాపిక్ గా మారింది. కీలక పరిణామం చూడొచ్చు. వీళ్ళ నుంచి మరింత సమాచారం వస్తే అసలు ఈ కేసుకు సంబంధించి చిక్కుముళ్ళన్నీ వీడతాయంటూ కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతో పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో మరొక 10 మందిని కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే క్రైమ్ కానిస్టేబుల్ ఉన్న బాబురావుని సైతం పోలీసులు విచారించి అక్కడి నుంచి కొంత సమాచారాన్ని రాబట్టిన ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం సూర్యాపేట పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాము. ఇక్కడే కొద్దిసేపటి క్రితం లొంగిపోయిన పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న మానసని ఇప్పటికే సిట్ అధికారులు ఆదేశించారు. తక్షణం ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళని తమ ముందు హాజరుపరచాలంటూ నిన్న సిట్ అధికారులు ఏసీపీ మానసిక కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సిట్ కి సూర్యాపేట పోలీస్ స్టేషన్ కి అశోక్, నాని వచ్చి లొంగిపోయారు. ఈ వెంటనే ఇక్కడి నుంచి సిట్ కార్యాలయానికి ఎక్కడైతే విచారణ జరుగుతుందో కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర అక్కడికి ఇద్దరిని కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ నుంచి మరింత సమాచారం రాబట్టే దిశగా విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే దీంట్లో చాలా కీలకంగా వీరిద్దరు వ్యవహరించారు. సాయికృష్ణ కేసులు అనేది మొదటి నుంచే చెప్తున్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న సందర్భంలో కూడా సిఏ నాగరాజుతో పాటు అశోక్, నాని, దాంతో పాటు సుబ్రహ్మణ్యం కొంతమంది పేర్లు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించాలి. వీళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. ఎప్పుడైతే సిట్ వీళ్ళని నిందితులుగా చేర్చి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందో వెంటనే సిపి రాజశేఖర్ బాబు కూడా ఇద్దరిని సస్పెండ్ చేశారు. అయితే గత 3 రోజులుగా ఆచూకీ దొరకని అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు కూడా ఈ రోజు సూర్యాపేట పోలీస్ స్టేషన్ అయితే లొంగిపోయారు. ప్రస్తుతం సూర్యాపేట పోలీస్ స్టేషన్ నుంచి సిటీ కార్యాలయానికి ఇద్దరిని తరలించారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సురేందర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.